బ్రిటన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభమైంది. లఘుచర్ల ఘటనలో అరెస్ట్ అయి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్ రెడ్డి రిమాండ్ను కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై ఈ రోజు తెలంగాణ హైకోర్టు విచారిస్తుంది. నరేందర్ రెడ్డి తరపున లాయర్ గండ్రా మోహన్ రావు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే లఘుచర్ల ఘటనలో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇవాళ పట్నంకు ఎలాంటి తీర్పు వస్తుందో అని ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, లఘుచర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో లఘుచర్ల ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడానికి సవాల్ చేస్తూ ఈ రోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు. దానిపై ఈ రోజు హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేపడుతుంది. ప్రధానంగా నరేందర్ రెడ్డి తరఫున న్యాయవాది గండ్రా మోహన్ రావు తన వాదనలు వినిపిస్తున్నారు. ఇందులో పట్నం నరేందర్ రెడ్డిది అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇలాంటి కేసుకు సంబంధం లేకుండా అతను కావాలని ఈ కేసులో రాజకీయ కక్ష సాధన చర్యలో భాగంగానే అతన్ని అరెస్ట్ చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, బీఎన్ఎస్ యాక్ట్ 35 కింద ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అతన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు 11వ తేదీ సంఘటన జరిగినప్పుడు పట్నం నరేందర్ రెడ్డి అందుబాటులో లేడు, అతను ఆ ప్లేస్ లో లేడు. అయినప్పటికీ కూడా ఒక నిందితుడితో మాట్లాడారని కాల్ డేటాలో వచ్చినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా అతను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా పోలీసులు ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారంటూ కూడా అటు గండ్రా మోహన్ రావు కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. అయితే ఆ రోజు 11వ తేదీ మా సురేష్ అనే వ్యక్తితో కేవలం ఒకే ఒకసారి ఫోన్ లో మాట్లాడారు. దానికి ఒక మాజీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు. అంత మాత్రాన ప్రతి ఒక్కరిని కూడా నిందితులుగా చేర్చడం సరైనది కాదు. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవము. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. మరోవైపు కోర్టు చేసిన రిమాండ్ ని వెంటనే రిజెక్ట్ చేసి హైకోర్టు కొట్టివేయాలంటూ కూడా అతను గండ్రమోహన్ రావు తన వాదనలు ఇస్తున్నారు. ఇంకా వాదనలు మాత్రం కంటిన్యూ కొనసాగుతుంది. తర్వాత ఆ ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించిన తర్వాత కోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం మరి కాసేపులోనే పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.